యాహ్! ఓకే. యాహ్! షూర్. అందరికీ నమస్తే అండి. నా పేరు రవి అండ్ తను చందు. నేను, చందు కలిపి ప్రీవియస్‌గా 'అనగనగా' మూవీ చేసాం. ఇట్స్ అన్ ఓటీటీ ఫిల్మ్ అండ్ దెన్ 'శ్రీ చిదంబరం' ఈజ్ అవర్ సెకండ్ ఫిల్మ్. అండ్ సెకండ్ ఫిల్మ్ వరకే వచ్చేసరికి ఫస్ట్ షాక్ ఏంటంటే కీరవాణి గారు పాడుతున్నారు సాంగ్ అని తెలిసింది. ఆ రోజు ఆ ముందు రోజు పడుకోలేదు. నిద్ర పట్టలేదు. కళ్ళంతా నల్లగా అయిపోయి బ్లాక్ సర్కిల్స్ వచ్చేసి, చెమటలు పట్టేసి ఎలా హ్యాండిల్ చేయాలి? ఏంటి? ఒక టెన్షన్ మాట. బట్ సార్ మీరు చెప్తే నమ్మరు. 'ఉప్పొంగిన సంద్రం' సాంగ్ 'భేదం' సినిమాలోది. అది ఫుల్ వాల్యూమ్‌లో లాస్‌లెస్ ఆడియోలో పెట్టుకొని అలా లూప్ మోడ్‌లో వింటూనే ఉండే. అండ్ మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక ఒక ఆరా సార్ అది. అది నేను మాటల్లో చెప్పలేను గానీ, బట్ మా సెకండ్ ఫిల్మ్ వరకు ఈ ఛాన్స్ మీతో వర్క్ చేసే ఛాన్స్ ఏదైతే వచ్చిందో మీ మాటలు ఎస్పెషల్లీ కాకినాడ, వడ్లమూరు వీటన్నిటి గురించి ఆ రోజు మాట్లాడుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపించుండే సార్. సో అదొక మరపురాని మూమెంట్. ఐ థింక్ మేము నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేస్తామో తెలీదు. బట్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా ఆ రోజు గుర్తుంటుంది. జేబీ గారి ఆ స్టూడియోలో ఆ కాన్వర్సేషన్ అది మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మీరు పాడడం అనేది ఐ థింక్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ మీకు ఒకటి చిన్నది చెప్తాను అందరికీ. ఏంటంటే కీరవాణి గారి సాంగ్స్‌లో మెలోడీ బావుంటుంది, బీట్ బావుంటుంది. దట్ ఈస్ ఆల్ గుడ్. బట్ ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్‌ప్రెషన్ గమనించారో లేదో నాకు తెలీదు కానీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 'నల్లా నల్లని మనసు' సాంగ్ ఉంది కదా! అందరికీ చాలా ఇష్టం. మీకు సాంగ్ స్టార్టింగ్ అంతా ఒక పర్కషన్స్‌తో స్టార్ట్ అయితాయి నార్మల్‌గా. సార్ వాయిస్ వస్తా ఉంటది. మంచి ఊపొస్తా ఉంటది. చిత్ర గారి వాయిస్ వస్తది. ఎవరో యమ్మ ఖజురహ బొమ్మ అని చెప్పి ఇలా కొడతా ఉంటది. అది వెనక తీన్మార్ బీట్ అది కొడతా అది సడెన్‌గా సాంగ్ పీక్‌లో వెళ్తా ఉంటది. అది కార్‌లో విన్నప్పుడు కూడా సబ్బూఫర్ అలా పట్ 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 పేలుతా ఉంటది. అది అలాంటి బీట్, అలాంటి మెలోడీ మా వారణాసి బాబ్‌కి వస్తుంటే అసల ఎక్సైట్‌మెంట్ ఆగట్లేదు సార్. మీ మెలోడీ, మీ బీట్ 2027లో మా బాబు పడితే అది గ్లోబ్ మొత్తం షేక్ అవుతది. అది నాకు తెలుసు. సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఇట్ సార్. హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఇక్కడ. సో, దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ దెన్ కమింగ్ టు ద ఫిల్మ్ అండి. 'శ్రీ చిదంబరం' గారు ఈజ్ లైక్ అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు టెల్ అండి. ఎందుకంటే యాజ్ అ చైల్డ్ నాకు యాక్చువల్లీ వంశీ ఎలా ఉంటాడో తెలుసు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడో తెలుసు. సంధ్య ఎలా ఉంటారో తెలుసు. చిదంబరం లేడని కూడా నాకు తెలుసు. బట్ నేను ఎంత లెవెల్‌లో ఎంత పర్సనల్ లెవెల్‌లో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యానంటే బికాస్ చిన్నపిల్లలకి ఏదైతే ట్రామా ఉంటుందో దట్ ఈస్ ఇండిస్క్రైబబుల్ అండి. లైక్ ఎందుకంటే నేను 7థ్, 8థ్, 9థ్ ఒక మిషనరీ స్కూల్‌లో చదివాను యాక్చువల్‌గా. అక్కడ చాలా మార్వాడి బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఉండేవారు. నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ దీని నుండి అంటే వచ్చాను. అక్కడ ఆ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండేదంటే అది అసల బ్రాండెడ్ టీ షర్ట్స్ వేసుకునేవారు. అంటే మేము మామూలుగా ఒక చిన్న చొక్కా వేసుకొని వెళ్తే నాది రీబాక్, అడిడాస్ ఇలాంటి మాటలు మాట్లాడేవారు. అండ్ మాకు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే కరెక్షన్ టైంలో మాకు ఖాళీగా ఉండేది యాక్చువల్లీ. ఆ ఖాళీ టైంలో ఏంటంటే గేమ్స్ తీసుకెళ్ళొచ్చు. ఇంటి నుండి గేమ్స్ అవన్నీ పట్టుకెళ్ళొచ్చు. ఆ తీసుకెళ్ళే టైంలో అందరూ ప్లే స్టేషన్ వీటా అని చెప్పేసి ఒక పోర్టబుల్ ప్లే స్టేషన్స్ వచ్చేవి. ప్లే స్టేషన్స్, గేమ్ బాయ్లు తెస్తూ ఉండేరు. మాకు అవేమీ పెద్ద తెలీదు. అంటే లైక్ సో మేము మూలన ఒక దగ్గర కూర్చునేవాళ్ళం. కూర్చుంటే వీళ్ళందరూ ఆడుకొని ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యారు. అది ఎందుకో తెలీదు ఇప్పటికీ అది ఆ మూమెంట్ అలా గుర్తుండిపోయి ఉంటది. ఈ మూవీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ టు టెల్ అంటే నా లైఫ్‌లో ఎస్పెషల్లీ ఎట్ ద సమ్ పాయింట్ ఆర్ ద అదర్ నేను ఆ సీక్వెన్సెస్ ఫేస్ చేసిందే ఉంది. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ ఇట్స్ అ ఫిల్మ్ మేడ్ విత్ కంప్లీట్ హార్ట్. లైక్ హార్ట్ పెట్టి చేసాం. మ్యూజిక్ దాని డిగ్నిటీ పోకుండా, మూవీకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వి ట్రైడ్ అవర్ బెస్ట్. మీరు రేపు పొద్దున్న ఫిబ్రవరి 6థ్ చూస్తారు అది. మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీకు నచ్చితే చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి. వి విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. అండ్ వన్ లాస్ట్ థింగ్ నేను కంక్లూడ్ చేసేస్తా. నిన్న ఒక మీమర్స్ ప్రీమియర్ అయిందండి. నిన్న మీమర్స్ ప్రీమియర్ అయింది. ఇది ఎందుకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నా అంటే నేను ఒక నోషన్‌లో ఉండే ఏంటంటే ప్రీమియర్స్ మీమర్లు చేసినప్పుడు వాళ్ళు కామెడీ సీన్సే చూస్తారు. లేకపోతే కామెడీ గురించే మాట్లాడుకుంటారు. ఈ నోషన్‌లో ఉండే. ముగ్గురు వ్యక్తులండి నాకు వీళ్ళు ఆ రోజు కలిసాను. తర్వాత ఇంకెప్పుడు కలవలేదు. ఒకరి పేరు చైతన్య, ఇంకో పేరు వినయ్, ఇంకొకరి పేరు ఉత్తమ్. వీళ్ళు ముగ్గురు అండి
వాళ్ళు మీమర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళలో ఉంటారు. వాళ్ళు డీటెయిలింగ్ ఎంత లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్. వినయ్, నేను నిన్ను మాట్లాడమని చెప్పాను కదా ఆయనతో, చైతన్యతో. కామెడీ గురించి కాదు, దేని గురించి కాదు, ఒక చిన్న చిన్న మెటఫర్స్ గురించి కూడా మీమర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు. విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. ఐ థింక్ మీరు February 6th చూడండి మూవీ. ఆ మెటఫర్స్, ఏవైతే యూజ్ చేసినవి ఉన్నాయో, ఆ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. ఇట్స్ అ ఫిల్మ్ మేడ్ విత్ కంప్లీట్ హార్ట్. ఎక్కడ ఎటువంటి డీవియేషన్ ఉండదు. సింపుల్గా చెప్పాలనుకున్న పాయింట్ సీదాగా హార్ట్కి గుచ్చుకునేలా చెప్తారు. అండ్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. స్లోవా, ఫాస్టా, కట్టా, చాప ఇదంతా కాదు, హార్ట్కి తగిలిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ ఫిలిం ఆ హార్ట్కి సీదా పెనిట్రేట్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ అవర్ హోప్. అండ్ ఆల్ ది బెస్ట్. ఫైనలీ నా ఇన్సెక్యూరిటీ ఏంటంటే నేను కొంచెం మాట్లాడలేను. అండ్ ఒక కీబోర్డ్ లైవ్లో ప్లే చేయాలన్నా నాకు సి కార్డ్ సరిగ్గా పడదు. నాకు ఇంత టెన్షన్ వచ్చేస్తుంది. C7 పడిపోద్దా, ఆర్గ్యుమెంట్ కార్డ్ పడిపోద్దా అని ఒక టెన్షన్ ఉంటుంది. సో నా ఇన్సెక్యూరిటీస్ అన్ని చందు కవర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఈ లైవ్ ప్లేయింగ్ ఇవన్నీ. సో హీఈస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. చందు, థ్యాంక్ యూ. యా చందు, మీ ఇన్సెక్యూరిటీ వినగానే అసలు ఇంత చెప్పిన తర్వాత మీరు మాట్లాడడం అన్నారే, అది క్రేజీ. యా చందు. ఓకే, నమస్కారం అండి. ఫైనల్గా ఇది మా సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ అనగనగా చేసాము, మంచి మ్యూజిక్ చేసాము, అందరూ అప్లోడ్ చేశారు. ఇది సెకండ్ ఫిల్మ్, ఇది కూడా బాగా చేసాము. Feb 6th రోజు స్క్రీన్స్ మీద చూస్తారు. మంచి విజువల్స్, మంచి కంటెంట్, ప్రశాంతమైన మ్యూజిక్. డెఫినెట్గా మీకు ఒక ట్రిప్కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక స్మైల్తో బయటకు వస్తారు. ఏం సినిమారా బాబు అసలు అలాంటి మీకు థాట్ రాదు. జస్ట్ ఒక స్మైల్తో బయటకు వస్తారు హ్యాపీగా. మీలో ఉన్నా కూడా చాలామంది మారుతారు, అంటే ఇన్సెక్యూరిటీస్ తీసుకుని బయటకు వస్తారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఉన్న టీం అందరూ బిలో 30 ఉంటారు డెఫినెట్గా. సో వీళ్ళందరినీ ఒక ఫాదర్ లాగా ఆయన వెనకాలండి అలా పుష్ చేస్తూ, ఏం కాదు మీరు చేయండి, నేను చూసుకుంటాను, ఏదైనా మనం చేయగలం అనుకుని బౌండరీస్ అన్నీ దాటుకుంటూ చివరికి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చి రేపు Feb 6th మీకోసం పెడుతున్నారు. సో వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నేను అనగనగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అనగనగా సక్సెస్ ఈవెంట్లో ఒక మాట అన్నాను. ఈ సినిమా చూస్తూ 80s కిడ్స్ ఉన్న వాళ్ళు అందరూ సినిమాకి కీరవాణి గారు కంపోజ్ చేసినట్టు ఉంది అని అంటున్నారని ఒక మాట అన్నాను. కట్ చేస్తే ఈ ఈవెంట్లో కీరవాణి సార్ మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిహారిక మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవరకొండ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వేదవంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో ఒక పాట రాయడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, అంటే నేను జనరల్గా ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు లిరిక్స్ రాస్తూ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరికైనా పైలట్ ట్యూన్స్ ఇచ్చినప్పుడు కూడా అదే ఇస్తాను. సో అలాగే వినయ్కి సిచ్యువేషన్ చెప్పిన వెంటనే, అలా ఇచ్చిన వెంటనే లిరిక్స్ బాగున్నాయి, ఇదే ఉంచేద్దాము అని చెప్పాడు. జస్ట్ ఒక 1 word మార్చాడు, జాయిగా కదులు అనేది. సో దట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ యాక్చువల్లీ. సో నా సాంగ్లో ఇంటెన్షన్ ఏముండే అంటే, వీడికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మనం పొద్దున్నే లేవగానే ఏం చేస్తాం జనరల్గా, వాట్ వీ డూ ఇన్ ద మార్నింగ్. సో రాత్రి ఉన్నదాన్నో రేపటి గురించో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము. సో అరే ఇదే చేయాలని అన్నీ మర్చిపోయి చక్కగా లేచి, మనం లేచిన వెంటనే ఫస్ట్ ఐ థింక్ మనం చూసేది మన ఫోన్ చూస్తాం, కరెక్ట్? సో ఇవన్నీ కాకుండా లేచిన వెంటనే ఫస్ట్ ఏం చేయగలగాలి మనం? ఒక నవ్వుతో మనం రోజును మొదలు పెడితే ఎంత హాయిగా ఉంటుంది కదా. సో అదే ఉద్దేశంతోనే ఒక నవ్వుతో మొదలు పెడదాం రోజుని, ఆ బాధలో మరిచేద్దాం హాయిని అనుకుని రాసిన తర్వాత ఇలాంటి పాటలు, ఇలాంటి పదాలు ఎవరు చెప్తే బాగుంటుంది అని డిస్కస్ చేసినప్పుడు, ఇంకెలా చెప్పాలి, ఎవరు పాడారు అంటే ఒక రాజు వచ్చి రాజ్యంలో, వీళ్ళు చెప్పడానికి నాకు ఫ్రేమింగ్ రావట్లేదు, బట్
నా ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటా. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పారు అనేది నా ఇంటెన్షన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Feb 6 రోజు మీరు చూస్తారు ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ ఖచ్చితంగా చూస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ మై I'm very sorry. I forgot to mention some people. Niharika ma'am, thank you for coming. Thank you so much for coming. Anandanna, thank you so much for coming. And especially Chinta Gopal Krishna Reddy garu. So, sir, మీరు ఆపర్చునిటీ, మీరు మాట్లాడే మాటలు సార్ మనిషికి చాలా ప్రశాంతంగా ఉంటాయి. చాలా థ్యాంక్ యూ సార్ మీకు, వినీషా మ్యామ్కి, అండ్ ఎస్పెషలీ వంశీ నందిపాటి గారికి. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. నాకు ఎందుకు అంత స్పెషల్ అంటే వంశీ నందిపాటి గారు, నాకు వంశీ నందిపాటి గారి వల్ల వినయ్ ఆ టీం మొత్తం వచ్చింది నాకు ఫ్రెండ్స్ కింద. నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వంశీ, వినయ్ కానీ, అఖిలేష్ కానీ, రజాక్ కానీ, కిట్టు కానీ, వీళ్ళందరూ ఐ అడోర్ దెమ్ లైక్ ఎనీథింగ్. సో మేబీ ఆ పర్సనల్ లెవెల్లో మూవీ కనెక్ట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అదేనేమో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.